నమస్కారం. శ్రీరామ రక్ష స్తోత్ర వైభవంలో మూడో భాగంలోకి భక్తి సంగీత కుసుమాలు ఛానల్ ప్రేక్షకులందరికీ పునఃస్వాగతం. గత 2 భాగాల్లో మనం ఈ స్తోత్రం యొక్క పుట్టుక, ధ్యాన శ్లోకాలు మరియు రామనామ మహిమను తెలుసుకున్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ స్తోత్రానికే గుండెకాయ వంటి భాగం, అదే రామరక్ష కవచం. యుద్ధానికి వెళ్ళే వీరుడు తనను తాను కాపాడుకోవడం కోసం కవచాన్ని ఎలా ధరిస్తాడో, ఈ సంసార సాగరంలో ఎదురయ్యే ఆపదల నుండి, అనారోగ్యాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ మంత్ర కవచం మనకి తోడ్పడుతుంది. మన శిరస్సు నుండి పాదాల వరకు ప్రతి అణువు ఆ రాముడు ఎలా కాపాడుతాడో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఈ స్తోత్రంలోని పరమ పవిత్రమైన కవచ భాగాన్ని విశ్లేషించుకుందాం. ఇక్కడ ప్రతి అవయవానికి ఒక్కొక్క రామనామంతో రక్షణ కల్పించబడుతుంది. రామరక్షాం పఠేత్ ప్రజ్ఞ పాపఘ్నీం సర్వకామదాం శిరోమే రాఘవ పాతు ఫాలం దశరథాత్మజః. సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చినది అయిన ఈ రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయిన వాడు మాత్రమే పఠించవలెను. నా శిరస్సును రాఘవుడు రక్షించుగాక, నా నుదుటిని దశరథపుత్రుడు కాపాడుగాక, నా కన్నులను కౌసల్యానందనుడు, నా చెవులను విశ్వామిత్ర మహర్షికి అత్యంత ప్రియమైన రాముడు రక్షించుగాక. మన ఆలోచనలు, చూపు, వినికిడి అన్నీ ధర్మబద్ధంగా ఉండాలని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. కౌసల్యేయో ధృసౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సల. యజ్ఞాలను రక్షించే రాముడు నా ముక్కును అనగా నా శ్వాసను కాపాడుగాక. లక్ష్మణునిపై అమితమైన ప్రేమగల రాముడు నా ముఖాన్ని, సకల విద్యలకు నిధి అయిన ఆ రాముడు నా నాలుకను రక్షించుగాక. మనం మాట్లాడే ప్రతి మాట విద్యావంతునిలా, సంస్కారవంతునిలా ఉండాలని వేడుకుంటున్నాము. జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః. భరతుడిచే పూజింపబడే రాముడు నా కంఠాన్ని రక్షించుగాక. దివ్యమైన ఆయుధములను ధరించువాడు నా భుజాలను, శివధనుస్సును విరిచిన పరాక్రమవంతుడు నా బాహువులను అనగా నా చేతులను రక్షించుగాక. మన భుజబలం, మనం వేసే పనులు ఆ రాముని అండతో విజయవంతం కావాలని దీని అర్థం. కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్ఞజేత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయః. సీతాదేవి భర్త అయిన రాముడు నా అరచేతులను, పరశురాముని గర్వాన్ని అణిచినవాడు నా హృదయాన్ని రక్షించుగాక. ఖరుడనే రాక్షసుని సంహరించినవాడు నా శరీర మధ్యభాగాన్ని, జాంబవంతునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా నాభిని కాపాడుగాక. సుగ్రీవేశ కటిం పాతు శక్తిని హనుమత్ ప్రభు ఊరు రఘూత్తమ పాతు రక్షకుల వినాశకృత్. సుగ్రీవుడికి ప్రభువైన రాముడు నా నడుమును, హనుమంతునికి యజమాని అయిన వాడు నా తొడలను రక్షించుగాక. రఘువంశోత్తముడు నా పిక్కలను, రాక్షస కులాన్ని అంతం చేసిన రాముడు నా మోకాళ్లను రక్షించుగాక. జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీధ పాతు రామోఖిలం వపు. విభీషణుడికి లంకారాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించిన రాముడు నా పాదాలను రక్షించుగాక. ఇలా నా శరీరంలో ప్రతి అణువును, మొత్తం దేహాన్ని ఆ శ్రీరామచంద్రుడు రక్షించుగాక అని ఈ కవచము ఇక్కడికి పూర్తవుతోంది. చూశారు కదండి, ఈ కవచాన్ని పఠించడం అంటే మన చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ వలయాన్ని నిర్మించుకోవడమే. ఎవరైతే ఈ రామరక్షను నిత్యం స్మరిస్తారో
వారికి గ్రహదోషాలు కానీ దుష్టశక్తులు కానీ అకాల మృత్యు భయం కానీ ఉండవని ఫలశ్రుతి చెబుతోంది. వచ్చే ఎపిసోడ్లో ఈ స్తోత్రం ముగింపులో వచ్చే అద్భుతమైన శ్లోకాలు మరియు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే పూర్తి ఫలితాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు రామనామ స్మరణను వదలకుండా ఈ వీడియో మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తే తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఇందులో ఏ భాగం నచ్చింది అన్నది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని వీక్షించండి. జై శ్రీరామ్.